ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత మన భారతీయ సంస్కృతికి మూల గ్రంథం అన్నమాట. అంటే చాలా మతాలలో ధర్మాల్లో ఎవరి వాళ్ళకి ఒక్కొక్క గ్రంథం ఉంది, మీకు తెలుసు అదంతా. అయితే మన భారతీయ సంస్కృతిలో హిందూ ధర్మానికి ఏది ప్రమాణ గ్రంథం అని ఎవరిని అడిగితే మనం ఏం చెప్పాలో అర్థం కాదు. ఎందుకంటే మనకు చాలా ఉన్నాయి, పురాణాలు, భాగవతం, ఇలా అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. వేదాలు, ఉపనిషత్తులు, ఏం చెప్పాలో మనకు అర్థం కాదు. అయితే అందరూ కూడా ఎవరైనా అడిగితే మీకు ప్రమాణ గ్రంథం ఏంటి అంటే మనం భగవద్గీత అని చెప్పి నిరాటంకంగా చెప్పవచ్చు. ఎందుకంటే మనకు వేదాలు వైదిక సంస్కృతి, మనది భారతీయ సంస్కృతి. మీరు దేనిని తీసుకున్నప్పటికీ భారతీయ సంస్కృతిలో ఆచారాలు, సాంప్రదాయాలు వేటిని తీసుకున్నప్పటికీ మీకు ఈ మూలం ఉపనిషత్తుల్లో కనిపిస్తుందన్నమాట. స్వామి వివేకానంద అది చెప్పారు మనకి. ఉపనిషత్తుల్లో చిన్న బీజ రూపంలో ఉన్నది ఈరోజు సంస్కృతి సాంప్రదాయాల రూపంలో ఈ భారతీయ సంస్కృతిలో విస్తరించబడి ఉంది అని మన స్వామి వివేకానంద చెప్పారు. అయితే ఈ ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన అని చెప్పారు కదా. ఉపనిషత్తులన్నీ కూడా గోవులు అనుకుంటే కనుక ఆ పాలు పితికి మనకు అందించింది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అంటే సాక్షాత్ భగవంతుడి నుంచే వచ్చినటువంటి సందేశం ఇది. దీని యొక్క గొప్పతనాన్ని ఇప్పుడు ప్రపంచం నలుమూలలా గుర్తిస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? దాన్ని పూజ గదిలో పెట్టి పూజిస్తూ ఉంటాం. భగవద్గీత ఇప్పుడు చదవచ్చా, అప్పుడు చదవచ్చా, ఎప్పుడు చదవాలి అని అడుగుతూ ఉంటాం. భగవద్గీత ఎప్పుడూ మన మనసులో ఉండాలి. ఈ గ్రంథాన్ని ప్రతి వాళ్ళు కూడా, సంస్కృతంలో ఉందని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి వాళ్ళు కూడా ఈ గ్రంథాన్ని చదివి దాని నుంచి మన యొక్క జీవితంలో ఎలా నివసించాలి, ఎలా జీవితంలో కష్టాలను ఎదుర్కోవాలి అని ప్రతి దానికి కూడా అందులో మీకు మార్గాలు ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే మనకు ఎంతో వెనుక చాలా సంపద ఉంది, కానీ నేను చాలా పేదవాడిని కూడా ఏడుస్తూ ఉంటాం. అలా ఉందన్నమాట మన యొక్క పరిస్థితి. మన భారతదేశంలో మనకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపద ఎంత గొప్పదంటే అసలు ఏ రోజు కూడా మన కష్టంలా అనిపించకూడదు. అటువంటి సంస్కృతి మనది, అటువంటి ఆధ్యాత్మిక సంపద మనకు ఉంది అన్నమాట. అందువల్ల మీరు చూడండి, చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు ఎంత చక్కగా చాంటింగ్ చేశారు. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఈ విధంగా నేర్పించడం, కొంత పెద్ద అయిన తర్వాత దాని యొక్క అర్థాన్ని, భావాన్ని వాళ్ళు గ్రహిస్తారు. గ్రహించే జీవితంలో వాళ్ళు ముందుకెళ్తారన్నమాట. సో పిల్లలందరికీ కూడా మనం ఎంతసేపు కూడా వేరే సంస్కృతిని మనం నేర్పించడం మనం అలవాటు చేసుకున్నాం. ఈవెన్ మీరు చూడండి, మీకు చాలామందికి నేను ఈ మాట చెప్తే బాధ కలిగిస్తుంది. అందరూ కూడా ఎందుకు అమ్మా నాన్న అనుకుండా మమ్మీ డాడీ అనేది నేర్పిస్తారు? ఎందుకు చెప్పండి? ఒక్కసారి ఆలోచిస్తే ఇది భావదాస్యమా కాదా చెప్పండి. మన భాషలో మనకు అమ్మని, తల్లిని పిలుచుకోవడం కూడా ఈ వేరే భాష నుంచి మీరు పదాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే మనకు తెలియకుండానే ఇదంతా కూడా లోపలికి మనకి ప్రవేశిస్తూ ఉందన్నమాట. సో ఇది సరైన తరుణం. మన భారతీయ సంస్కృతిని మనం అందరం కూడా పునరుద్ధరించుకోవాలి. దానికోసం మన యొక్క సద్గ్రంథాలను మనం పఠించాలి, అధ్యయనం చేయాలి, దానిపైన మనం చర్చించాలి. మేమేంటంటే గృహిణులు అని మాత్రం అనొద్దు, ఆ రోజులు పోయాయి. ప్రతి వాళ్ళు మీరందరూ కూడా దీన్ని చదివి నలుగురికి చెప్పగలిగే శక్తి మీ అందరికీ ఉంది. చదవకూడదు, ఇవి చదవాలా, ఇవి చదవచ్చు, ఇవన్నీ కూడా మనం వదిలేసేయాలి. మూఢనమ్మకాల్ని మనం వదిలేసేయాలి కంప్లీట్గా. అది ఇటువంటి మీ కుటుంబాల్లో ప్రతి వాళ్ళు కూడా మీరు మార్పు తీసుకురావాలి. మీ ద్వారా మొత్తం మీకు సమాజంలో, మీ యొక్క గ్రామంలో కూడా మార్పు తీసుకురావాలి. చాలా అవసరం ఉంది ఈరోజు. సో అందువల్ల ఈ భగవద్గీత అధ్యయనాన్ని మేము గుంటూరు మఠంలో మేము చేపట్టాము. కొన్ని చాప్టర్స్, 3 చాప్టర్స్ మాకు ఆల్రెడీ మేము చేస్తామంటే ఒక గీతా యజ్ఞంలాగా మధ్యలో 2-3 రోజులు ఇక్కడ ఉండి కేవలం భగవద్గీతను చదువుతూ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. ఎంతోమంది చెప్పారు మా యొక్క రిట్రీట్స్ అయిన తర్వాత అసలు మేము చదవగలుగుతామని అనుకోలేదు. ఈరోజు మేము భగవద్గీతను చదవగలుగుతున్నాము. ఈ పసిపిల్లలు ఒక 6-7 సంవత్సరాల పిల్లలు చదువుతుంటే మనం ఎందుకు చదవలేము? సో అందుకని మీరు బాగా గుర్తుంచుకోండి, అసలు ఏ అనుమానం లేకుండా మన యొక్క గ్రంథాలను మనం అర్థం చేసుకోవాలి, అధ్యయనం చేయాలి. ఈ భగవద్గీత అనేది మీకు గాంధీ గారి గొప్ప మహాత్ములందరికీ అది మార్గదర్శనంగా పనిచేస్తుంది. గాంధీ గారు మన ఉద్యమాన్ని నడిపించారు. ఆయన ఎప్పుడు అనేవారు, ఎప్పుడైనా నాకు సంశయం వస్తే కనుక భగవద్గీతను తిప్పితే నాకు సమాధానం దొరికేది అని చెప్పేవారు.
అలాగే స్వామి వివేకానంద ఏమీ ఉండేది కదా ఆయన దగ్గర, కానీ భగవద్గీత ఒక చిన్న పుస్తకం తీసుకెళ్ళేవారు ఎక్కడికి వెళ్ళినా. ఇలా ఎంతోమంది మన దేశభక్తుల్ని, మన దేశ నాయకుల్ని ప్రేరేపించింది, ఇప్పటికీ ప్రేరేపిస్తుంది ఈ గ్రంథం అన్నది. అందువల్ల అసలు జీవితం అంటే ఏంటి చెప్పండి? జీవితం అంటే మనం ఎవరినైనా అడిగితే ఏం చెప్తారు? జీవితం అంటే మీరు ఏం చెప్తారు? జీవితం అంటే ఏంటి చెప్పండి? మనం రోజు జీవిస్తున్నాం కదా, మరి జీవితం అంటే ఏంటి మీ ఉద్దేశంలో? జీవితం అంటే స్వామి వివేకానంద అంటారు పోరాటమే జీవితం. అంటే కేవలం పోరాటం, దానివల్ల ఒక నిరాశగా మనం పరాజయం పొందడం, జయం పొందడం ఇది కాదు జీవితం. అంటే ఆయన ఏమంటారంటే ఈ పోరాటంలో అనుకోకుండా వచ్చే సమస్యలు వీటన్నిటిలో కూడా జీవితాన్ని, దాన్ని ఎదుర్కొంటూ జీవితాన్ని సంపూర్ణత్వం వైపు తీర్చిదిద్దుకోవడమే మన యొక్క ఈ జీవితం ఏదైతే ఉందో దాన్ని ఒక సంపూర్ణత్వం వైపు తీసుకెళ్ళాలి. మన ఒడిదుడుకులు, కష్ట నష్టాలు ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిలోంచే పైకి ఎలా అయితే ఒక తామర పువ్వు ఒక బురదలో నుంచి బయటకు వస్తుందో ఆ విధంగా వికసించాలి. లేకపోతే మనం ఓడిపోకూడదు జీవితంలో ఎప్పుడు కూడా. అది మన జీవితంలో సమస్యలు వచ్చే కొద్దీ కూడా మనలో ధైర్యం ఇంకా పెరగాలి. ఎందుకంటే కేవలం ఈ జీవితం అనేది మీ సుఖ దుఃఖాలు, లేకపోతే రాగద్వేషాలు, ఏదో పోరాటాలు, ఈ డబ్బు ఆస్తులు మాత్రం జీవితం కాదు. జీవితం అంటే ఒక పరిపూర్ణత్వం, ఈ ప్రపంచం అంతటితోటి, ఈ సృష్టి అంతటితోటి ఒక ఏకాత్మ భావాన్ని మనం పొందాలి, ఆనందించాలి. అది జీవితం అంటే. ఏ విధంగా అయితే అందుకే మనకు ఈ లోటస్ అన్నది, ఈ తామర పువ్వు అన్నది మనకు సంకేతం. మనకు ఆధ్యాత్మిక జీవితంలో భక్తి అనగానే తామర పువ్వుతో పోలుస్తారు. ఎందువల్లది? అది ఎప్పుడు కూడా బురదలో నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఎంత చక్కటి ఆ సౌందర్యాన్ని అందరికీ అందిస్తూ ఉంటుంది. అందువల్ల కష్టాలు లేని వాళ్ళ ప్రపంచంలో ఎవరూ లేరు. మీకు ఒక రకం కష్టాలు, వాళ్ళకు ఒక రకం కష్టాలు, నాకు ఒక రకం కష్టాలు లేకుండా జీవితం ఉండదు. అందువల్ల జీవితం అంటే మనం మామూలుగా సాధారణ స్థాయిలో మనం తీసుకుంటే కనుక రాగద్వేషాలు అంటే ఇష్టాలు, తర్వాత సుఖ దుఃఖాలు, ఈ ద్వంద్వాల మధ్య ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది సాధారణ స్థాయిలో. ప్రతి జీవితం కూడా ఈ ద్వంద్వాల మధ్య తిరుగుతూ ఉంటుంది. మీరు ఆలోచించి చూడండి. మీకు ఏమన్నా డౌట్ వస్తే కనుక, సందేహం వస్తే వెంటనే నన్ను అడగండి, చెప్తాను. అంటే ఇందులో ఈ భగవద్గీతలో మీకు జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి కావాల్సిన అటువంటి మొత్తం సారమంతా ఇందులో ఉందన్నమాట. దేనికైనా మీకు ఆన్సర్ లభిస్తుంది. అయితే మీరు అనుకున్న రీతిలో కాదు. మీరు అంటే నాకు ఎలా కావాలి, నాకు ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, లేకపోతే ఈ సుఖాలు కావాలి, అలా కాదు. జీవితాన్ని ఒక పరిపూర్ణత్వం వైపు, అంటే లోపల పరిపూర్ణత్వం అంటే ఏంటి? లోపల మనం ఆనందంగా ఉంటూ నలుగురికి ఆనందాన్ని పంచిపెట్టడమే జీవితం. అది పరిపూర్ణత్వం అంటే. మనం చూసాం కదా, స్వామీజీలు, పెద్ద పెద్ద మాతాజీలు, వాళ్ళందరూ కూడా వాళ్ళు లోపల ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితుల నుంచి వారందరూ వచ్చారు. అంతే కదా, మనం ఉన్న పరిస్థితుల నుంచి వారు కూడా వచ్చారు. కానీ వారు జీవితంలో ఒడిదుడుకులు లేకుండా లోపల ఒక ప్రశాంతతను వాళ్ళు ప్రతిష్ఠించుకొని నలుగురికి వాళ్ళు చూడడంతోనే మనకు ఆనందం కలుగుతుంది. ఎందుకని? అది పరిపూర్ణత్వం అంటే. సో ఈ విధంగా ప్రతి వాళ్ళు చేయగలరు, వారు ఒక్కరే కాదు. మనం ప్రయత్నం చేయాలి, కొంచెం ఎక్కువ చేయాలి. సో ఇప్పుడు చూడండి, సుఖ దుఃఖాలు అని అనుకున్నాం. దుఃఖం ఎన్ని రకాలను చెప్పారు మన వాళ్ళు? మన సంస్కృతిలో దుఃఖం 3 రకాలుగా ఉంటుంది. ఆది భౌతికం, ఆధ్యాత్మికం, ఆది దైవికం. అంటే ఇందులో చూడండి, ఆది దైవికం అంటే మన ప్రమేయం లేకుండా ఈ ప్రకృతి విపరీతాల వల్ల వచ్చేటువంటి దుఃఖాలు. దాన్ని మనం ఏం చేయలేం, కొంతవరకు మనం అడ్డగించవచ్చు, కానీ పూర్తిగా దాన్ని మన నిర్మూలన చేయలేము అటువంటి దుఃఖాలను. అలాగే వేరే వాళ్ళ వల్ల వచ్చే కష్టాలు, వేరే జంతువుల వల్ల, పక్షుల వల్ల, రకరకాల పాములు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ జీవరాశుల వల్ల వచ్చే కష్టాలు, దాన్ని కూడా మనం ఏం చేయలేము. అదంతా మన అదృష్ట ఫలం, మనం చేసుకున్నటువంటి పాప పుణ్యాల కారణంగా మనకి దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. అయితే మూడవది ఏదైతే ఉందో ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖాలు, ఇది మనకు మెయిన్గా ఏంటంటే మనమే మనకు కారణం. ఎందుకంటే తన శాంతమే తనకు రక్ష అని అన్నట్టు. అంటే మనలో ఉన్నటువంటి మన భావం ఎలా ఉందో, మన జీవితంలో ఇతరుల పట్ల, జీవితంలో పరిస్థితుల పట్ల మన యొక్క భావం ఎలా ఉందో దానిని బట్టి మన సుఖ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఒకే పరిస్థితికి 4 రకాలుగా దానికి ప్రతిస్పందన చూపిస్తూ ఉంటారు. అవునా కదా చెప్పండి. ప్రతిస్పందన ఏంటన్నమాట, మీ యొక్క భావాన్ని బట్టి మీ జీవితంలో మీరు సుఖ దుఃఖాలని ఎంచుకుంటూ ఉంటారు. సో ఏదైతే ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖం ఉందో అటువంటి దాన్ని ఎదుర్కొనడానికి మనకి భగవద్గీత చాలా సహాయం చేస్తుందన్నమాట. ఇందులో మీకు ముందుగా భగవద్గీతలో అసలు ఈ పరిపూర్ణత్వం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అని ఒక చక్కటి దృశ్యాన్ని మనకి ఇస్తారు 3 చాప్టర్స్లో.
2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞులు ఎలా ఉంటారు అది మీరు చదవండి. 19 శ్లోకాలు ఉన్నాయి అక్కడ. స్థితప్రజ్ఞులు అంటే ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడు ఒకేలా ఉంటారు. కష్టం వస్తే ఏడవడం, సుఖం వస్తే నవ్వడం ఇది ఉండదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే కష్ట నష్టాలు ఇవన్నీ కూడా వాళ్ళని దూరంగానే ఉంటాయి వాళ్ళకి. సో ఎలాగ స్థితప్రజ్ఞత్వంతో మన జీవితంలో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం అనుకోనివి జరుగుతూ ఉంటాయి, అదృష్టం అంటారు దాన్ని. అది అనుకోనివి జరుగుతూ ఉంటాయి, కానీ దానికి అందరికీ నేను ఎదుర్కొనే శక్తిని ముందుగానే నేను సంపాదించుకొని పెట్టుకోవాలి. తెలివైన వాళ్ళు ఎవరైనా అలా చేస్తారు, అంతే కదా. ఒకసారి అంత ఆనందించి కష్టం రాగానే లబో దిగో అని చెప్పి మనం నిరాశపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనేది తెలివి తక్కువ వాళ్ళ పని. అందువల్ల జీవితంలో కష్టాలు వస్తాయి. మీ పిల్లలు కూడా చెప్పండి, కష్టాలు ఉంటాయి జీవితంలో, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అన్నది స్వామీజీకి వాళ్ళ నాన్నగారు అలాగే చెప్పారన్నమాట. జీవితంలో అంత సుఖంగా ఉంటుంది అని అనుకోవద్దు, నువ్వు అనుకోని ఎన్నో జరుగుతాయి, చిన్నప్పుడు చెప్పారు. అలాగే స్వామీజీకి వాళ్ళ నాన్నగారు ఒకసారి స్వామీజీ అడిగారు, మీరు ఆస్తులు అంతస్తులు అందరూ పంచిపెట్టేస్తున్నారు. చాలా దానగుణం ఉండేది ఆయనకి, విశ్వనాథ దత్త గారికి. ఎప్పుడు ఉన్నవన్నీ పంచిపెట్టేస్తూ ఉంటే వాళ్ళ అమ్మగారు ఎప్పుడు అని ఉంటారు ఈయన చంద్ర నరేంద్రుడి దగ్గర, చూడు మీ నాన్న అంతా పంచిపెట్టేస్తున్నారు, మీకు ఏముంటుంది ఇంకంటే చిన్నపిల్లలు కదా. వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగారనమాట, నాన్న అంతా నువ్వు అందరికీ ఇచ్చేస్తున్నావు, మాకేం ఉంచుతావు నువ్వు అని చెప్తే వెంటనే ఆయన ఏం చేశారు, ఒక అద్దం ముందుకు తీసుకెళ్ళి చూపించారు ఆయనకు, ఇది నేను నీకు ఇచ్చాను అని చెప్పారు. చూడండి ఎంతమంది మనం అలా చెప్పగలం పిల్లలకి, ఎంతో చెప్తున్నానంటే అటువంటి సంస్కారం ఇచ్చి నీ మీద నువ్వు నిలబడు, నేను సంపాదించిన ఆస్తుల మీద కాదు నువ్వు నిలబడేది అని చెప్పి ఆ రోజుల్లో స్వామీజీకి చెప్పారు. ప్లస్ చాలా పరిస్థితులు చాలా రకాలుగా వస్తాయి జీవితంలో, అవన్నింటినీ కూడా ఎదుర్కోవాలి అని చెప్పి చిన్నప్పుడే స్వామీజీకి చెప్పుకున్నారు వాళ్ళ నాన్నగారు. అందువల్ల ఎలాగే ఈ దుఃఖాన్ని కానీ కష్టాలని కానీ ఒడిదుడుకులు కానీ ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి ముందుగానే మనకు ఒక ట్రైనింగ్ అన్నది కావాలి చిన్నవాళ్ళందరికీ కూడా. సరే చూడండి, ఇక్కడ సుఖ దుఃఖాలు అంటే మనకి స్థితప్రజ్ఞత్వ లక్షణాలు అందులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఏం చెప్తారంటే, ఇప్పుడు మనకు వచ్చేవన్నీ కూడా ఈ ప్రపంచంలో జరిగే అన్నీ కూడా ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విషయ వస్తువులతో ఉండేటువంటి ఈ ట్రాన్సాక్షన్ మాత్రమే. కళ్ళు చూస్తాయి, దాని నుంచి ఒక కోరిక కలుగుతుంది, ఎంత చక్కగా వివరిస్తారు ఎలా వస్తుంది, ఎలా మనం అందులోకి మాయలోకి పడిపోతాం, ఇది కావాలి అది కావాలని చెప్పి మనం కష్టాలు ఎలా తెచ్చుకుంటూ ఉంటాం. ఈ విధంగా చక్కగా మీకు స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఈ ఇంద్రియాలు ఇంద్రియార్థాలు అంటారు వాటిని. ప్రతి చోట మా భగవద్గీతలో చూస్తే ఇంద్రియాలు ఇంద్రియార్థాలు, ఇది ఇక్కడతోనే మీకు మొత్తం మాయ అన్నది ప్రవేశిస్తుంది. దాని నుంచి అవి నెమ్మదిగా మనస్సుని ప్రభావితం చేస్తాయి. ఆ మనస్సు నుంచి నెమ్మదిగా ఆ మనస్సు దిగజారిపోతుంది. ఎందుకంటే సాధారణమైన స్థితిలో, ఎందుకంటే మనకు కష్టం కలిగినప్పుడు వెంటనే దిగజారిపోతూ ఉంటుంది. సో అందువల్ల ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయే. ఏం చేయాలి, మనం మనసుని దిగజారనివ్వకూడదు, మనసుని ఇప్పుడు ఒక ఉన్నత స్థాయిలో ఉంచడానికి మనం ప్రయత్నాన్ని చేయాలి అని చెప్పి భగవద్గీతలో మనకు చక్కటి ఒక దృశ్యాన్ని ఇస్తారనమాట. అంటే గొప్పవాళ్ళు ఎలా ఉంటారు జీవితంలో, అది అర్జునుడికి వచ్చిన ప్రశ్న. అది ఎలా ఉంటారు, మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, ఎప్పుడు ఒకేలా ఉండాలి, సుఖ దుఃఖాల్లో ఒకేలా ఉండాలి, శీతోష్ణ సుఖ దుఃఖాలు అన్నింటినీ కూడా ఒకే రకంగా తీసుకోవాలి, మనకు అవమానం కలిగిన గౌరవం కలిగిన ఒకేలా ఉండాలి, ఇవన్నీ చెప్తున్నారు కదా. అర్జునుడికి ఏమనిపించిందంటే ఇది ఎప్పటికీ సాధ్యం కాదు, ఎలా ఉంటారు అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అని అర్జునుడు అంటున్నాడు. ఒకసారి చూడండి, అర్జునుడి యొక్క భ్రాంతి, ఎదురుగా శ్రీకృష్ణ పరమాత్మనే చూస్తున్నాడు. ఆయన చూస్తూనే ఆయన ఏ ప్రశ్న అడుగుతున్నారు, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ అని అడుగుతున్నారు. అంటే చూడండి, ఎదురుగా శ్రీకృష్ణ పరమాత్మ కనిపిస్తూనే ఉన్నారు, ఎప్పుడూ ఒకేలా ఉంటూనే ఉన్నారు, కానీ ఆయన గమనించలేదు. ఆయన గమనించకుండా ఏం చేశారనమాట, ఎలా ఉంటారని అడిగితే పాపం కృష్ణ పరమాత్మ నన్నే చూడు, నన్ను చూస్తున్నావు కదా అనలేదు. ఆయన ఏం చేశారు, వరుసగా లక్షణాలన్నింటినీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఏ విధంగా అయితే ఒక తాబేలు చిన్న వినికిడి కలగగానే దాని యొక్క తలనంతటినీ అంగాలన్నింటినీ కూడా లోపలికి ఎలా తీసుకొని పోతుందో, అట్లాగే మనం కూడా ఏం చేయాలన్నమాట, ఎప్పుడైతే ఈ ఇంద్రియార్థాల వల్ల మనకు ప్రమాదం కలుగుతుంది అని తెలుస్తుందో వాటి నుంచి దూరంగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఆయన మనకు చెప్తారనమాట. ఇందులో మరొక విషయం, భక్తి యోగంలో ఉత్తమ భక్తులు ఎలా ఉంటారు అని చెప్పేసి లక్షణాలు ఉంటాయి. దీనికి చూడండి, ఇప్పుడు నేను బాగా ఉండాలి, అన్ని పరిస్థితుల్లోనూ నేను ఒకేలా ఉండాలంటే మనం ఉండగలమా? నిజంగా ఉండగలమా? అందుకని మనకి ఏం కావాలి, ఒక దైవం యొక్క ఆధారం కావాలి. అందుకే ఇష్టదేవత, ఒక ఇష్టదేవత ఉపాసన, సగుణ సాకార ఉపాసన అన్నది దీనికోసం అవసరం అన్నమాట. కేవలం మనం ఒక్కరికి అంత ధైర్యం ఇంకా లేదు మనకి. అందువల్ల ఏదైనా ఒక ఆధారం కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం, ఒక భగవంతుడిని, ఈ కృష్ణుడిని, రాముడిని, రామకృష్ణుల వారిని
ఇలా రకరకాలుగా మనం ఏం చేస్తాం అనమాట, ఇష్ట దేవతను మనం ఎంచుకుంటాం, మనం దీక్ష తీసుకున్నాం. ఎందుకని మన ఒక ఆధారం అనమాట, అది పట్టుకొని జీవితంలో మనం ముందుకు వెళ్ళగలగాలి. సో ఉత్తమ భక్తులు ఎప్పుడు కూడా నాకు భగవంతుడు ఎవరు లేరు అని చెప్పేసి, నాకెవరు సగుణ సాకార ఉపాసన లేదు అని చెప్పంటే మనం ముందుకెళ్ళడం చాలా కష్టం. ఈ సంసారాన్ని ఎదడం చాలా కష్టం. కాబట్టి ఎవరో ఒక ఆధారాన్ని మనం అందరూ కూడా తీసుకోవాలి అని భగవద్గీతలో మీకు 12వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారనమాట. అలాగే 14వ అధ్యాయంలో గుణాతీతుడు అని ఒకరు. గుణాతీతులు అంటే ఏంటి? సత్వరజ తమో గుణాలతో ఈ ప్రకృతి అంతా ఉంది కాబట్టి ఈ 3 గుణాలను అతిక్రమించి వెళ్తారు. అది చాలా ఉన్నతమైన స్థితి. కేవలం శ్రీరామకృష్ణుల్లో మనం చూస్తాం. అంటే సత్వగుణాన్ని కూడా అధిగమించి అసలు ఈ ప్రపంచం ప్రకృతిలో ఉంటూనే ప్రకృతికి అతీతంగా ఆయన జీవించడం అనేది ఎలా జీవించాలో మనకు చూపించారు. సో ఈ విధంగా చూడండి, అంటే ఇవన్నీ డిఫరెంట్ స్టేజెస్. మనం ఆ స్టేజ్కి వెళ్ళాము, గుణాతీతులు ఇవన్నీ వెళ్ళలేము. కానీ ఒక భక్తిని మనం నేర్చుకోవచ్చు, శరణాగతిని నేర్చుకోవచ్చు. అలాగే సుఖ దుఃఖాల మధ్య మనం స్థిరంగా ఉండగలం. అలాగే అందరినీ ఎలాగ సమభావంతో మనం చూడగలం. ఈ సమబుద్ధి, స్థిర బుద్ధి ఇవన్నీ కూడా నెమ్మదిగా ఈ స్థితప్రజ్ఞ లక్షణాల్లోకి వస్తాయన్నమాట. సో ఇవన్నీ మనకు ఒక ఆదర్శాన్ని ముందు చూపించారు మనకి. ఎన్నవ అధ్యాయంలో ఉంది? 2వ అధ్యాయంలో, 12వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో చివరి శ్లోకాలు చూడండి. అక్కడ ఒక్కడే చూస్తే అక్కడ చూడండి చాలాసార్లు వస్తుంది సంతుష్ట సతతం యోగి. సంతుష్టి అంటే తృప్తి. జీవితంలో ఎప్పుడు మన కష్టాలు ఎందుకు వస్తాయి? ఎప్పుడు ఎంతసేపు మన ఆలోచన ఎలా ఉంటుందంటే నాకు ఏదో లేదనే బాధ, ఏది ఉంది అని చూసి ఆనందించడం మనకు తెలియదు. ఏదో లేని దానికోసం మనం ప్రాకులాడుతూ ఉంటాం, అవునా కదా? సో సంతృప్తి ఎలా ఉండాలి జీవితంలో అన్నది మనకు భగవద్గీత చెప్తుందన్నమాట. అమ్మ ఏం చెప్పారు? సంతృప్తిని మించిన సంపద లేదని చెప్పారు. ఎందుకంటే ఆ సంతృప్తి ఉంటే ఎన్ని ఉన్నా తృప్తి లేకపోతే జీవితంలో ఎప్పుడు కూడా మనం సుఖపడలేము. సో అందువల్ల సంతృప్తి అనేది మీకు ఇందులో కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం ఏం చేస్తాము? ఆనందం కోసం ఎప్పుడు ఏదో దేనివల్ల ఆనందం వస్తుందో ప్రాకులాడుతూ ఉంటాం కదా. కానీ ఆనందం దేనివల్ల నిజమైన ఆనందం కలుగుతుందో మనకు తెలియదు. చాలా భ్రాంతిలో పడిపోతుంది. చాలా తాత్కాలికమైన విషయాలు తీసుకొని వాటిలోనే నాకు ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే మన జీవితంలో ఈ ఆధ్యాత్మిక దుఃఖాలు ఎందుకు కలుగుతాయంటే, నెంబర్ 1 ఏంటంటే సంతృప్తి లేకపోవడం, 2వది నిజమైన ఆనందం దేని ద్వారా కలుగుతుందో అవగాహన లేకపోవడం. ఈ రెండింటి వల్లే మీకు ఆధ్యాత్మిక దుఃఖాలు కలుగుతాయి. అందువల్ల మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి అంటే కనుక మొట్టమొదటిది మనం అన్ని పరిస్థితుల్లోనూ స్థిరంగా ఉండడం నేర్చుకోవాలి. ఎవరిని పట్టుకొని? ఇష్టదేవతని మీరు పట్టుకొని ఎప్పుడు కూడా అంతే కదా. కష్టం వచ్చిన వెంటనే మనం ఎవరిని తలుచుకుంటాం? అమ్మని తలుచుకుంటామా లేదా? అమ్మని ఆవిడ ఆ స్తంభం అవడం ఆవిడ పట్టుకొని తిరగాలి, లేకపోతే మనకు శక్తి లేదు. అమ్మ కానివ్వండి, శ్రీరామకృష్ణులు కానీ ఎవరైనా సరే మీరు ఒక ఆధారం వెంటనే మనం పట్టుకోవాలన్నమాట. అందుకే శ్రీరామకృష్ణులు ఏం చెప్పారు? ఒక పెద్ద రాటను పట్టుకుని పిల్లలు తిరిగారనుకోండి కింద పడిపోరు, ఎంత తిరిగినా పడిపోరు. ఆ విధంగా ఒక భగవంతుడనే ఆధారం మనకు కావాలి. ఇంకొక విషయం ఏంటంటే, మనకు జీవితంలో మనకు కష్టాలు ఎందుకు వస్తాయంటే కేవలం మనల్ని తీర్చిదిద్దడానికి వస్తాయి. ఇది గుర్తుపెట్టుకో. కష్టాలకి చాలా ప్రాముఖ్యత ఉంది జీవితంలో. నీకు కష్టమే తెలియకపోతే నువ్వు భగవంతుని వైపు వెళ్ళనే వెళ్ళు. ఎప్పుడు సుఖంగా ఉంటే అందులోనే ఉండిపోతాం. మీకు తెలుసు కదా, మీకు మనందరూ కూడా మన భగవద్గీతలో చెప్పారు. ఇక్కడ మనం పుణ్యం చేస్తే, బాగా పుణ్యం చేస్తే మనకు బాగా ఇంకా మన సుఖాన్ని అనుభవించాలనే కోరికతో మనం పుణ్యం చేసామనుకోండి, మనకు స్వర్గలోకానికి వెళ్తాం. ఆ స్వర్గలోకంలో ఇంకొకటే ఆనందం, అక్కడ దుఃఖం అన్నదే ఉండదు. అక్కడ ఒకటే ఆనందం కలుగుతుంది, ఒకటే ఆనందం. ఇంకన్నీ మీకు ఎంత కావాల్సిన అన్ని రకాలు తినొచ్చు, మీకు కడుపు నొప్పి ఉండదు, జ్వరం రాదు, ఏమీ రాదు. ఈ విధంగా కానీ దాంట్లో నీకు జ్ఞానం అనేది కలుగుదు, మళ్ళీ కిందకి రావాల్సిందే. మీకు తెలుసు కదా, స్వర్గలోకంలో ఎంతమంది ఉన్నా క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, భగవద్గీతలోనే చెప్పారు ఇది. సో మీకు ఆనందం ఎంత, ఇంద్రియాల ఆనందం ఎంత 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 పెరిగినా దానివల్ల మీకు పరిపూర్ణత రాదు. మరి ఎందుకని మన గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఎప్పుడు ఆనందంగా ఉండట్లేదు ఎందుకు కదా? ఉంటున్నారా? అంటే గొప్ప గొప్ప ఆస్తి పరులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటున్నారా? వాళ్ళకే చాలా బెంగ ఎక్కువ. సో అందువల్ల మనం ఎక్కడ మనకు ఆనందం కలుగుతుంది అన్నది మనం బాగా ఆలోచించాలి. ఇవి 2 విషయాలు, ఉన్నదాంతో సంతృప్తి, తర్వాత ఎక్కడ నిజమైన ఆనందం కలుగుతుంది, దానికోసం మనం పాటుపడడం అనేది మనం నేర్చుకోవాలి. ఇక భగవద్గీతలో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అసంగము అంటారు. ఎక్కడ చూడండి, సంఘరహితము. ఎన్నిసార్లు వస్తుందో ఆ మాట.
సంఘరహితం అంటే జీవితంలో ఉండు. నిన్న మాతాజీ చెప్పారు, ఎట్లా అంటే ఒక పడవ నీటిలో ఉండొచ్చు, కానీ దానికి ఒక చిన్న రంధ్రం ఉండి ఆ నీళ్ళన్నీ లోపలికి వచ్చాయనుకోండి, పడవ ఏమవుతుంది? మునిగిపోతుంది. అంటే సంసారంలో ఉండు, సంసారాన్ని నీలో ఉండనీయకు అంటారు శ్రీరామకృష్ణ. సంసారం అంటే ఏంటి? సంసారం అంటే ఏంటో చెప్పండి. మన సంసారం అంటే చూడండి, సంసారం అంటే ఏం లేదు, తిరగడం. ఎక్కడి నుంచి ఎక్కడ తిరుగుతున్నాము? సుఖం నుంచి దుఃఖానికి, దుఃఖం నుంచి సుఖానికి. దీన్ని సంసారం అంటారు. సో అది లోపలికి రానియకంటే బయటంతా కూడా నువ్వు ఎలా అయితే మన ఒక పెద్దవాళ్ళ ఇంట్లో, గొప్పవాళ్ళ ఇంట్లో, యజమాని ఇంట్లో ఒక పని మనిషి ఉంటుందో ఆ విధంగా నువ్వు మొత్తం ప్రపంచంలో ఉండు, కానీ నీ మనసును మాత్రం భగవంతుడికి ఒక్కరికే ఇవ్వు. అమ్మ కూడా చెప్తారు. మనం ఏం చేస్తాము? అందరికీ ఇస్తాం. ఎవరిని అసలు మన మీద మనకే నమ్మకం ఉండదు. ఒకరోజు ఒకలా ఉంటాం, ఒకరోజు ఒకలా ఉంటాం. అలాగే ఎదుటి వాళ్ళ మీద ఇంత జీవితం అంతా నమ్మకం పెట్టేస్తాం ఒకళ్ళ మీద. ఎట్లా మీ సుఖం కలుగుతుంది చెప్పండి? అలా అని చెప్పి అందరినీ మీరు సేవించండి, అందరితో ఉండండి, కలిసిమెలిసి ఉండండి, కానీ మనసులో అంతరాళాల్లో మాత్రం నీకు ఎవరు లేరు, భగవంతుడు తప్ప. మీకు అర్థమవుతుంది నిజంగానే జీవితంలో ఎవరు లేరు. సో ఈ విధంగా మన లోపల ఆ విషయాన్ని మన దృష్టిలో ఉంచుకొని ఎప్పుడు కూడా భగవంతుని స్మరిస్తూ ఆయన సత్యం, మిగిలినంతా కూడా అనిశ్చితం, అనిత్యం, సాపేక్షికం. సంసారం అన్నది అనిత్యం. ఈరోజు ఈ మొత్తం ఏది చూసినా సరే ఈ పాంచభౌతికం, ఈ జగత్ ఏదైతే ఉందో ఇది అనిత్యం. ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు, ఎంత గొప్పదైనా సరే. అలాగే అనిశ్చితం, ఇప్పుడు ఏమవుతుందో నెక్స్ట్ మూమెంట్లో ఏమవుతుందో తెలియదు, అనిశ్చితం. తర్వాత మూడోది సాపేక్షికం, అంటే ఒక్కొక్కసారి ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది, వేరే వాళ్ళకి ఇంకొక రకంగా ఉంటుంది. నాకు ఏదైతే సుఖాన్ని ఇస్తుందో మీకు అది దుఃఖాన్ని ఇస్తుంది. సాపేక్షికం, రిలేటివ్ అంటారు దీన్ని. సో ఇటువంటి ప్రపంచం మీద మనం ఆధారపడితే మనకు సంతోషం ఎలా కలుగుతుంది? అందువల్ల ఈ సంసారంలో ఉంటూనే, ఈ ప్రపంచంలో ఉంటూనే ఏ విధంగా సంఘరాహిత్యంతో మనం జీవించాలి అంటే మనం ఏదో ఒక దాని మీద ఆధారపడాలి కదా. భగవంతుడితో మనం అటాచ్మెంట్ని పెంచుకుంటే నెమ్మదిగా ఈ సంసారం పైన డిటాచ్మెంట్ వస్తుంది. అంటే చాలామంది భయపడిపోతారు, అయ్యో నా సంసారం, మా వాళ్ళు ఎక్కడ, మా పిల్లలు, అస్సలు కానే కాదు అది. ఇది అసలు సరైన రీతిలో మీరు కుటుంబాన్ని కానీ మీ వాళ్ళతో కానీ మీరు ఉండాలి అంటే మీరు భగవంతుని ద్వారానే మీరు నిజమైన బంధాన్ని, అనుబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు. భగవంతుని మీ దగ్గరికి వెళ్ళే కొద్దీ కూడా మీ వాళ్ళ పట్ల మీ ప్రేమ అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. బాధ్యత కూడా, బాధ్యతాయుతంగా మీరు జీవితంలో ఉండగలుగుతారు. సో అందువల్ల భగవంతుని మీద ఎంత ప్రేమ, అది మన జీవితంలో ముఖ్యమైనది, ఇంకేది ముఖ్యం కాదు. సో అది మనం మనసులో పెట్టుకుంటే కనుక మన జీవితంలో ఉండేటువంటి అన్ని రకాల కష్టాలు కూడా మనం దూరం చేసుకోవచ్చు. ఈ భగవద్గీతలో సంఘరాహిత్యం అని మీరు వెతకండి, చదువుతూ చాలాసార్లు ఈ మాట వస్తున్నారు. కృష్ణ పరమాత్మ మెయిన్గా ఆయన జీవితమే దానికి ఉదాహరణ. ఎన్ని రకాల పనులు ఆయన చేశారు, యుద్ధాలు, రాజ్యాలు, రాయబారాలు, ఎన్ని రకాలు కదా రాయబారాలు చేశారు. కానీ ఎప్పుడు నిశ్చిత ప్రహసన్నివ భారత్, ఎప్పుడు ఒక చిరు మందహాసం ఆయన మొహం మీద ఉండేది. అంటే యుద్ధక్షేత్రంలో కూడా ప్రశాంతంగా అర్జునుడు లబో దిబో నేడుస్తున్నాడు, డిప్రెషన్ అయిపోయి చేతులన్నీ వణికిపోయి కింద పడిపోతున్నాడు. ఆయన ప్రహసన్నివ భారత్, ప్రహసన్నివ, చిన్న నవ్వు మొహంతో ఆయన ఉన్నారనమాట. అంటే ఇదంతా ఆయనకి లీల. వీళ్ళందరూ కూడా ఒక బంధాల్లో కూరుకుపోయిన వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో మహాత్ములకు తెలుస్తుంది. అందువల్ల మనం ఎంత వాళ్ళ కాళ్ళ మీద కూడా ఏడ్చినా వాళ్ళకి మాత్రం లోపల నవ్వు వస్తుంది. సో అటువంటి స్థాయికి ఎలా వస్తుందన్నమాట, ఇది నిజమైన దానితో వాళ్ళ అనుబంధాన్ని ఏర్పరచుకోగలిగారు కాబట్టి అటువంటి స్థాయి వస్తుంది. ఇంకేం లేదు ఇందులో సీక్రెట్. దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు వాళ్ళ జీవితంలో. ఎవరైతే జీవితంలో స్థిరంగా ఉండగలుగుతున్నారో వాళ్ళు, మీరు అర్థం చేసుకోండి, ఉన్నతమైన దానికి భగవంతునికి వారు ప్రాముఖ్యతను ఇచ్చారు కాబట్టి వాళ్ళు స్థిరంగా ఉండగలుగుతున్నారు అన్నది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సంఘరాహిత్యం అన్నది భగవద్గీతలో చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, మన జీవితంలో సంసారంలో ఉండేది మెయిన్గా రాగ, ద్వేష, భయం అన్నది ఒకటి. ప్రతి దానికి భయమే. ఎవరు ఏమంటారు భయం, ఏం చేస్తే ఏమవుతుందో భయం, తెలుసు కదా. రకరకాలు ఎప్పుడు మనకు భయం వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కొక్కరిని చూస్తే భయం వేస్తుంది, బయటకు వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంటుంది. దేనివల్ల భయం వేస్తుంది? దీనితో మనకు బాగా ఐడెంటిఫికేషన్ ఉండడం వల్లే కదా. సో మీకు భగవద్గీతలో ఏం చెప్తారు? మీకు ఎక్కడ చూసినా ఏం కనిపిస్తుంది? ఆత్మతత్వం కనిపిస్తుంది. అంటే నీ అసలు స్వరూపం ఏంటనమాట, అసలు స్వరూపం శాశ్వతమైనది, ఈ రోజు నుండి రేపు పోయేది కాదు అని భగవద్గీతలో శాశ్వతమైనటువంటి ఆత్మతత్వం గురించి చెప్తూ ఉంది. సో ఆత్మతత్వాన్ని నెమ్మదిగా మనం చేస్తూ ఉంటే మనలో ఈ పిరికితనం అనేది, భయం అనేది పోతే ఏముంది కదా, పోతే దాని గురించి అటాచ్మెంట్ అన్నది పోతుంది, భయం అన్నది పోతుంది. సో అభయం వస్తుంది, అసంగం వస్తుంది భగవద్గీతను చదివితే.
అర్థమైందా? తర్వాత ఇవి రెండు లేకపోతే ఆనందం దానంతటి అదే వస్తుంది. ఆనందం ఎప్పుడు ఉంది మనలో, కానీ మనం ఏం చేస్తున్నాం, మనం దాన్ని కప్పివేస్తున్నాం మన యొక్క ప్రవర్తన ద్వారా. సో ఈ అటాచ్మెంట్ వల్ల, తర్వాత ఈ భయం వల్ల మనకు ఏం కలుగుతుందనమాట, ఈ ఏదైతే మనలో ఉందో, ఈ ఆత్మానందం ఏదైతే ఉందో, సంపూర్ణ సచ్చిదానంద స్వరూపులం కదా, దానిని కప్పివేస్తున్నాయి ఇవన్నీ కూడా. ఈ భ్రాంతి వేటి వల్ల కలుగుతుంది? ఇంద్రియాల వల్ల కలుగుతుంది. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్యో భరతర్షభ అని చెప్తారు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకే నేను చెప్తున్నాను అర్జున, ఫస్ట్ నువ్వు ఇంద్రియాలని నువ్వు కంట్రోల్ చేసుకో. అంటే భగవంతుడిని ఆరాధించాలంటే చూడండి, మనకు ఇంద్రియాలు ఉన్నాయి, అదేంటి ఏం చూడకుండా ఎలా ఉంటాం, భగవంతుని రూపాన్ని చూడు. శ్రీరామకృష్ణులు ఏం చెప్పారు, నీ యొక్క జస్ట్ దాన్ని కొంచెం మార్చేయండి. నువ్వు కోరికలు ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అసలు భగవంతుని పొందాలనే కోరికను పెంచుకో. నీకు మోహం ఉండొచ్చు, ఒకటి అని ఎవరైనా లేకపోతే నేను ఉండలేననే మోహం ఉండొచ్చు. అసలు భగవంతుడిని లేకపోతే భగవంతుడితో ఆ భావాన్ని పెంచుకో. ఈ విధంగా ఏవైతే మనలో ఉన్నాయో సాధారణమైనటువంటి విషయాలు, అవన్నీ కూడా భగవంతుని వైపు మనం కేంద్రీకరిస్తూ ఉండాలి. అలాగే మీకు ఇంట్లో మీకు బిడ్డలు జన్మిస్తారనుకోండి, వాళ్ళు ఎంతసేపు బాలరాముడుగాను బాలకృష్ణుడుగాను మీరు ఊహించుకోండి. దాని ద్వారానే మీకు నెమ్మదిగా ఉన్నతి కలుగుతుంది. రామకృష్ణ సాంప్రదాయంలో ఏంటంటే, మీరు ఎక్కడుంటే అక్కడి నుంచి మీరు ముందుకెళ్ళండి. మీరు దేన్ని వదిలేసి రావద్దు. అది మీరు న్యాచురల్గానే అది మీకు ఆ భావం అనేది కలుగుతుంది. సో ప్రతి వాళ్ళని కూడా భగవద్భావంతో మనం చూడడం నేర్చుకుంటే కనుక నెమ్మదిగా మనకి ఈ జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. ఇది అంటే క్లుప్తంగా మన దైనందిన జీవితంలో భగవద్గీత ఎలా ఉపయోగపడుతుంది అనడానికి ఒక చిన్న క్లుప్తంగా చెప్పాను. మీకు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే 1-2 ప్రశ్నలు అడగచ్చు. లేకపోతే తర్వాత కార్యక్రమం మనం అందరూ ఎంతో ఎదురు చూస్తున్నటువంటి శ్రీమతి గంగవరం శ్రీదేవి గారి ఉపన్యాసం ఉంటుంది. ఏమన్నా ఇందాక మాతాజీ చెప్పారు కదా, ప్రశ్నలు అడగాలి. ప్రశ్నలు అడగకుండా ఊరికే వింటున్నారంటే లోపలికి ఇటు నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వెళ్ళటం లేదనమాట. ఇక్కడికి వెళ్ళిందంటే ప్రశ్న వస్తుంది తప్పకుండా. ఇటువంటి సబ్జెక్ట్ తప్పకుండా ప్రశ్నలు వస్తాయి. సో అందువల్ల ప్రశ్నలు అడగండి ఎప్పుడు కూడా. స్వామీజీలు మాతాజీలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు కేవలం మనం దీంతోనే ఆనందం కాదు, మీ ప్రశ్న లోపల నుంచి ఒక తప్పు ఏంటి ఇంకా జీవితంలో ఏం నేర్చుకోవాలన్నది మనం చక్కటి ప్రశ్నలు అడగాలి. సరే, 5 నిమిషాలు మీరు ఏమైనా అడిగితే కనుక ప్రశ్నోత్తరాలు చెప్పగలం. గీతాపారాయణం ఎలా చేయాలనేది ప్రశ్న. జీవితంలో సమస్యలు ఏమన్నా ఉంటే దానికి సమాధానం. గీతాపారాయణం దానికి అది వేరే టైంలో చెప్పుకుందాం. ఇక్కడ దైనందిన జీవితంలో మనకు భగవద్గీత ఎలా ఉపయోగపడుతుంది మన సమస్యల నుంచి బయటికి రావడానికి. గీతా ధ్యానం ఇవన్నీ కూడా ఎలా అంటే వేరే విషయం అది. ఇప్పుడు ఈ సబ్జెక్టుకి సంబంధించి ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి. అమ్మా కూర్చో. అంటే ఈ సంసారం ఏదో పంచభూతాలతో ఉన్నటువంటి సంసారం అంటే ఏదైతే ఉందో, పంచభౌతికం జగత్ ఏదైతే ఉందో అది నేనేం చెప్పాను, అనిత్యం అని చెప్పాను. అంటే ఈరోజు అనిత్యం అంటే, నిత్యం అంటే ఎప్పుడు ఉండేది, భగవంతుడు ఒకడే నిత్య వస్తువు. అనిత్యం అంటే ఈరోజు ఉండి రేపటికి లేకపోయేది. ఏదైనా ఉందా ఇక్కడ ప్రపంచంలో చెప్పండి నాకు ఏదైనా. ఈవెన్ మీకు సూర్యుడు, మన సూర్యుడు కదా, కొన్ని మిలియన్ సంవత్సరాలు ఉండొచ్చు ఆయన, కానీ దానికి కూడా ఒకరోజు సూర్యుడు మొత్తం అందులో ఇంధనం అయిపోతే సూర్యుడు కూడా డెత్ అది అయిపోతుంది అక్కడ. అది స్టార్ మీకు తెలుసు కదా. నక్షత్రాలు కూడా మీకుంది. మొత్తం సృష్టి అంతటి కూడా లయం అయిపోతూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది, లయం అయిపోతూ ఉంటుంది. దేనికి ఏది కూడా నిత్య వస్తువు లేదు ఈ ప్రపంచంలో. ఏదైతే సృష్టించబడిందో దానిలో నిత్యత్వం లేదు, అనిత్యమేది. అంటే కొన్ని రోజులు ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. ఈవెన్ మన స్వర్గాలు అనుకుంటున్నాం కదా, ఇవన్నీ కూడా అనిత్యమే. ఒకరోజు ఉంటాయి, తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ పోతాయి. సో ఒక్క నిత్య వస్తువు ఏదంటే భగవంతుడే. భగవంతుడు ఎక్కడున్నాడు? సర్వవ్యాపి, సర్వాధారం. ఎవరు ఆయన లేకుండా అసలు మనం ఒక మాట మాట్లాడలేము, ఒక కన్ను రెప్ప వేయలేము, మనం ఏమీ చేయలేము. దగ్గర మన లోపల ఉన్నటువంటి అంతరాత్మ రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని మనం గుర్తించట్లేదు. ఎందుకు? ఇంద్రియాలు ఎప్పుడూ బయటికి చూస్తూ ఉంటాయి కాబట్టి ఇదే మాయ అంటే ఇంకేం లేదు. సో లోపల ఉండేటువంటి భగవంతుడిని మనం ఎప్పుడు నిత్య వస్తువుని మనం పట్టుకోవాలి. ఒకటి. ఇంకొకటి ఏం చెప్పాను, అనిశ్చితం. అనిశ్చితం అంటే ఇప్పుడు ఈరోజు నేను ఇలా ఉన్నానని చెప్పి రేపు నెక్స్ట్ మూమెంట్ నాకు చివరి ముసలితనం వరకు నాకు మరణం రాదు అని ఏమన్నా గ్యారంటీ ఉందా? ఇప్పుడు ఇలా ఉన్నాను, రేపు నిద్ర లేచేటప్పటికి ఏది వస్తుందో నాకు తెలియదు. అనిశ్చితం అంటే చాలా అన్ప్రెడిక్టబుల్ అంటారు ఇంగ్లీష్లో. నువ్వు ప్రెడిక్ట్ చేయలేవు. ఈరోజు ఇలా ఉన్నాను, రేపు అలా ఉంటాను ప్రెడిక్ట్ చేయలేవు.
సో మనం చాలా ధీమాగా బ్రతికిస్తూ ఉంటాం. మన బ్యాంక్ బ్యాలెన్స్లో మనం ఇవన్నీ చూసుకొని ధీమాగా బతికేస్తూ ఉంటాం. కానీ లేదే, ఏ ముహూర్తంలో ఏదైనా జరగచ్చు. తర్వాత సాపేక్షికం అంటే ఈ రోజు ఒకలా ఉంటుంది, రేపు ఒకలా ఉంటుంది. ఒకరికి ఒకలా ఉంటుంది, వేరొకరికి ఇంకోలా ఉంటుంది. ఇది కేవలం భగవంతుడు మాత్రమే ఎప్పుడు నిశ్చితంగా ఉంటాడు, అందరికీ ఒకేలాగా ఆయన ఉంటాడన్నమాట. భగవంతుని తత్వం ఏదైతుందో మనలో, భగవంతుడు అంటే మీరు ఇలా జస్ట్ కృష్ణుడు రాముడు అలా కాదు, భగవంతుని తత్వం మనలోనే ఉంది. ఆ తత్వాన్ని మనం రామునిగా, కృష్ణునిగా, రామకృష్ణునిగా ఆరాధిస్తున్నాము. తత్వం మనలోనే ఉంది. ఇక్కడ ఒకసారి ప్రతిష్ఠించుకుంటే ఎవరు అవసరం లేదు. సో అదనమాట, ఈ లోపలే ఉన్నటువంటి తత్వాన్ని మనం దానిపైన మనం ఎక్కువ ఆధారపడాలి. దాని నుంచే మన మనసు పనిచేస్తుంది, దాని నుంచే మన శరీరం పనిచేస్తుంది, దాని శక్తి ద్వారానే అంతా పనిచేస్తుంది. సో ఉపనిషత్తుల్లో భగవద్గీతలు ఇవన్నీ చెప్పింది ఏంటంటే మీలోనే అటువంటి నిత్య తత్వం ఒకటి ఉంది, దానితోనే ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఎక్కడికో పరుగులు పట్టడానికి ఇక్కడే ఆరాధించాలి. ఇది ఆరాధించాలంటే మనం నైతికంగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు. ఫస్ట్ నైతికత అనేది చాలా ఇంపార్టెంట్ భగవంతుని పొందాలంటే. మనం ఇష్టం వచ్చినట్లు మనం ఉన్నాం, కానీ భగవంతుని నేను పూజలని చేశాను అస్సలు మీ దగ్గర కూడా రాడు భగవంతుడు. లోపల చిత్తశుద్ధి లేకుండా ఏది భగవంతుని దగ్గర చేరుకోలేము. అందుకని భగవంతుడు అన్నది అంతరంగమైనటువంటి వస్తువు. బయట ఎవరికి మన భక్తి ద్వారా బయట ఏది కనిపించదు, మనకే తెలుసు, భగవంతుడికే తెలుసు మనకి ఎంత భక్తి ఉంది అని. అర్థమైందా? ఇంకా ఒకటి నిస్సంగం అంటే మనము సంఘరాహిత్యమైన ఒకటే. సంఘము అంటే అటాచ్మెంట్, అంటే ఇది నాది, అది లేకుండా నేను ఉండలేను అనే భావం. రెండు ఒకటి. అవును. సంసారం అంటేనే మన సంఘం వల్లే సంసారం వస్తుంది. అంటే అటాచ్మెంట్ వల్లే మనకి కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి మనకి. దానివల్ల దాన్నే సంసారం అంటారు. ఇవన్నీ చూడండి, ఇంద్రియాలు, సంసారం, తర్వాత ఈ అటాచ్మెంట్, ఇవన్నీ కూడా ఒకటే పర్యాయ పదాలు అనమాట. ఒకదాని ఎప్పుడైతే మన ఇంద్రియార్థాలు జస్ట్ ఇంద్రియార్థాలపైన ఆధారపడి అటాచ్మెంట్ పెంచుకుంటామో దాని నుంచి మీకు కోరిక వస్తూ ఉంటుంది, కోరిక కలగకపోతే కష్టం వస్తూ ఉంటుంది. ఇదంతా ఒక చైన్ లాగా వస్తూ ఉంటుంది. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయితే, ఆ శ్లోకాలు చదవండి, వరుసగా ఎట్లా మనం పడిపోతాం అందులోకి అనేది వస్తూ ఉంటుంది. అందుకని జీవితంలో మనం అన్నీ ఆనందించవచ్చు, ప్రాబ్లం లేదు, కానీ భగవంతుని ద్వారా ఆనందించాలి. అదొక్కటే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మనకు ఉపాయం అన్నమాట. అంతేకాని వైరాగ్యం అంటే ఏదో భయపడాల్సిన విషయం కాదు. వైరాగ్యం అంటే ఉంటూనే ఏదైతే శాశ్వతమైన వస్తువో దానిపైన బంధాన్ని పెంచుకోవడం, ఏదైతే అశాశ్వతమో దాన్ని దూరంగా ఉంచడం, దీని ద్వారా దాన్ని ఆనందించడం, అది నేర్చుకోవడం. అంతే కదా అమ్మా? లేదమ్మా, మహామాయ అంటే ఇప్పుడు నేను చెప్పింది మాయ అంటే ఏంటంటే ఇంద్రియాలు చెప్పాను కదా, మన కళ్ళు ఏదో చూస్తాయి కదా, దాని మోహంలో పడిపోతాం లేదా ఏదైనా చూసామంటే. సో మాయ అంటే ఇంద్రియాలు, ఇంకేం కాదు. ఇంద్రియాలను వెనక మనసు, చాలా అపరిపక్వమైన మనసు ఏం చేస్తుందంటే ఇంద్రియాలను ఫాలో అవుతూ ఉంటుంది. పరిపక్వమైన మనసు బుద్ధిని ఫాలో అవుతూ ఉంటుంది. బుద్ధి అనేది మనకి ఏం చెప్తుంది, నువ్వు భగవంతుడే సత్యం, మనకు తెలియదా లోపల ఇదంతా అశాశ్వతం, మనకు తెలియదా చెప్పండి. అయినా సరే మన మనసు ఏం చేస్తుందన్నమాట, ఇంద్రియాల వెనక ఏదైతే వెళుతుందో ఆ మనసు మనకి తప్పుదోవను పట్టిస్తూ ఉంటుంది. పరిపక్వమైన మనసు ఎప్పుడు కూడా బుద్ధిని అనుసరిస్తుంది. అందువల్లనే బుద్ధి అన్నది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎప్పుడు కూడా మనం ఇప్పుడు వివేకాన్ని, బుద్ధి అంటే వివేకం, ఎప్పుడు కూడా మనం నిత్యానిత్య వస్తు వివేకం అనేది మనసులో ఎప్పుడు కూడా మనం పెట్టుకోవాలి. అది ఆ బుద్ధిని ఈ మనసు ఫాలో అయ్యేలా చేసుకోవాలి. మహాత్ములకి మనకి తేడా అదొక్కటి, ఇంకేం లేదు. వాళ్ళు దాన్ని వాళ్ళ యొక్క మనసు బుద్ధిని ఫాలో అవుతుంది, మన మనసు ఇంద్రియాలు ఫాలో అవుతుంది. ఇదొకటి. అందువల్లే భ్రాంతి కలుగుతుంది. అందువల్ల ఇంద్రియాలను ఫాలో ఏదైతే అనుసరిస్తుందో మనసు, ఆ మనసు మనకు భ్రాంతిని కలుగు చేస్తుంది. చాలా ఏదమ్మా కరెక్ట్. అనుగ్రహం కాదు, భగవంతుని యొక్క ప్రమేయం వల్లే జరుగుతుంది. భగవంతుని వల్లనే అన్నీ జరుగుతాయి. దానికి నాకు వినిపించట్లేదు సార్. ఆయన ద్వారా అన్నీ కలగట్లేదు, మధ్యలో మనకు కొంచెం స్వేచ్ఛనిచ్చాడు భగవంతుడు. అదేంటి, ఇది మంచిగా చెడా అని చెప్పి అక్కడే ఉంది మొత్తం లిటిగేషన్ అంతా.
ఏంటి తెలుసా, అక్కడ మనకు ఆ శక్తిని ఇచ్చాడు భగవంతుడు. ఏది మంచో ఏది చెడో జంతువులకు లేదు, అది కేవలం మనిషికి ఇచ్చాడు. సో ఆ చిన్నదానిని మనం ఎలా యూస్ చేసుకుంటున్నాము, సద్వినియోగం చేసుకోవచ్చు, దుర్వినియోగం చేసుకోవచ్చు దాన్ని. అంటే ఇది మంచిగా చెడా అని మనకు చెప్తూనే ఉంటాడు. ఎందుకు చిన్న చిన్న విషయాల్లో చెప్తున్నాను. మనకి స్వీట్స్ తినడం మంచిది కాదు, చాలామంది ఇప్పుడు తెలుసు అందరూ. కానీ స్వీట్స్ తినకుండా ఉంటున్నామా మనం? అది చెప్తాను, వివేకాన్ని మనం సరిగా ఉపయోగించుకోవట్లేదు. ఆ స్వేచ్ఛ ఇచ్చాడు భగవంతుడు. ఆ చిన్న స్వేచ్ఛనిచ్చి ఆయన మొత్తం ఈ ఆట అంతా ఆడుతున్నాడు. లీలా సూత్రధారి అంటారు. అందుకే ఆయనకు ఆట, మనకు మాత్రం చెప్పండి. అందుకని అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం చేసుకున్న కర్మే మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహంతోనే అన్నీ జరుగుతున్నాయి. కానీ మనకు ఆ ఇచ్చిన స్వేచ్ఛ ఏదైతే ఉందో ఆ కర్మ అన్నది ఈవెన్ బుద్ధి కర్మానుసారం అంటారు. తెలుసా మీకు? బుద్ధి అనేది కూడా కర్మను, అంటే మీరు చేసుకున్న కర్మను బట్టి మీ యొక్క వివేకం కూడా పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది చూడండి. ప్రతి సత్కర్మని మనం పోగు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది మనల్ని మిస్గైడ్ చేస్తూ ఉంటుంది, మంచి చెడు వైపు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బుద్ధిని మీరు ఉపయోగించే కొద్దీ షార్ప్ అవుతుంది, అది ఇంకా షార్ప్ అవుతుంది. అప్పుడు నిత్య దృశ్య వివేకం, దృగ్దృశ్య వివేకం, అంటే ప్రతిదీ ఇంకా హయ్యర్ లెవెల్లో మీకు ఆ వివేకం అనేది కలుగుతుంది అనమాట. మనం బుద్ధిని ఉపయోగించే కొద్దీ. ఫస్ట్ మంచి చెడు అనేది చిన్నదానికి, తర్వాత నిత్య వస్తు వివేక, తర్వాత దృగ్దృశ్య వివేక అంటే సాక్షిభావం, ఆత్మ అనాత్మ వస్తు వివేకం అనేది తర్వాత వస్తుంది. సో దీన్ని మీరు ఉపయోగించుకునే కొద్దీ కూడా బుద్ధి అనేది ఇంకా షార్ప్ అవుతుంది అన్నమాట. షార్ప్ అయ్యి మన జీవితంలో మనకి మార్గదర్శనం చేస్తుంది. అర్థమైందా? ఇంకా మా సమయం అవుతుంది. ఇంకా సమయం అవుతుంది, తర్వాత మళ్ళీ ఇంకో రోజు చేసుకుంటాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.